పాటలు పాడుకుంటూ మేము బయటకు వచ్చినామండి. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలియజేయడానికి చెప్పడానికి మేము బయటకు వచ్చి వచ్చినాము. అయితే బైబిల్లో ఈ విధంగా రాస్తూ వచ్చిన లూకాసు వార్త 19:10 నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి ఎందుకు వచ్చి వచ్చినాడని ఈనాడు క్రిస్మస్ ఈ దినాల్లో ఎందుకు అసలు యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చినాడు? నశించిన దాన్ని వెదకి రక్షించుటకు, అంటే నశించిపోతున్న మానవాళి కోసము భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినాడు. అంటే నశించి నరకానికి పోయే మానవాళ్ళని రక్షించడానికే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినాడు. ఎందుకు ఎవరు నశించిపోతారంటే, యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగి జీవించకపోతే వాళ్ళంతా కూడా నశించిపోయేవారే. యేసుక్రీస్తు ప్రభువారు తెలియకుండా భూమి మీద జీవిస్తే వాళ్ళందరూ కూడా నరకానికి పాత్రులు అవుతారని, కాబట్టి వాళ్ళందరూ నశించిపోయే నరకంలో, అంటే ఆ భయంకరమైన పాపంలో శాపంలో నుంచి నన్ను విడిపించాలని యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వస్తూ వచ్చినాడు. అందుకనే ఆ దేవుని లేఖన దాడిగా స్పష్టంగా సెలవుస్తున్నాయి. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలరా నా దగ్గర నేను మీకు విశ్రాంతి తెలియజేస్తున్నాను. లోకంలో నశించిపోతున్న మనుషులు, అదేవిధంగా ప్రయాసపడి భారం మోస్తున్న మనుషులు, ఈ విధంగా ఈ రెండు విధానాల్లో మనుషులు భూమి జీవిస్తుండగా దేవుడు తేటగా స్పష్టంగా తెలుస్తున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువుని కలిగి జీవిస్తేనే ఆ గొప్పదైన పరలోక రాజ్యం కనుక, అందుకని ఆ పరలోక రాజ్యంలో వాసులు చేయాలని యేసుక్రీస్తు ప్రభువు భూమి మీదకి వచ్చినాడు. అందుకనే ఆ నశించిపోతున్న మానవాళి కోసం, అంటే ఏదో మైలవరం ప్రాంతమే నశించిపోవడం కాదండి, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే, ఇండియా కాదు, ప్రపంచ మానవాళి, అంటే భూమి ఎక్కడ వరకు ఉందో అక్కడ కూడా ఎవరైతే నశించిపోతున్నారో మానవులందరి కోసము ఒక వ్యక్తి భూమికి రావడం, వచ్చిన తర్వాత ఆయన మాదిరిగా జీవించి నీ కోసం నా పాపం కోసం ఆ శిలువలో తన ప్రాణమంతా కూడా రక్తమంతా కూడా క్రయం చెల్లించి నీ పాపం నా పాపాల కోసం క్షమించబడటానికి, ఆ పాపం నుంచి విడుదల పొందడానికి ఆయన నిష్కలంకం నిర్దేశించిన రక్తాన్ని నీకోసం నా కోసం కారుతూ వచ్చినాడు. అందుకనే లోకమంతా కూడా ఆ నిజంగా అటువంటి రక్షకుడిని గుర్తించలేక ఆ భయంకరుడు నశించిపోతున్న నరకానికి పాత్రలు అవుతారని, ఆ రక్షించిన నరకానికి పాత్రలు అవ్వకుండా ఆ గొప్పదైన పరలోక రాజ్యంలో వాసులు చేయాలని యేసుక్రీస్తు ప్రభువు భూమికి వస్తూ వచ్చినారు. కాబట్టి నా ప్రియ సోదరుడి, నువ్వెవరైనా సరే ఆ భయంకరం నరకాన్ని నుంచి నువ్వు నశించిపోకూడదు. లోకంలో దేవుడు కొంత ప్రయాసపడి నీకోసం భూమి మీదకి వచ్చి వచ్చినాడు. కాబట్టి ఆయన యొక్క ప్రయాసము, ఆయన యొక్క ప్రాణాన్ని, ఆయన రక్తానంతా కూడా నీకోసం నా కోసం కూడా క్రయం చెల్లించి ఆ శిలువలో ఆయన ప్రాణమంతా కూడా అర్పిస్తూ వచ్చినాడు. కాబట్టి అందుకనే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడిని గ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు ఎవడు లేడు, దేవుడి మీద కూడా ఎవడు లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైతే వచ్చినారు. ఎలాగా పాపము జీవిత మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. అయితే పాపము చేయి ప్రతి వాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమే పాపమును తీసివేయటకే యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చినారు. కాబట్టి నా ప్రియ సోదరుడి, ఈ విధంగా నీ పాపాలన్నీ కూడా తీసివేసి ఆ గొప్పదైన పరలోక వాసులు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం తప్ప, ఏదో భూమి మీద ఏదో ఎక్కువ కాలం భూమి మీద ఏదో మంచి వ్యక్తిగా జీవించేసి మంచిగా ఐశ్వర్యం, డబ్బు, ధనగాతులు ఇవన్నీ సంపాదించుకున్నా ఇవేవి నువ్వు చనిపోయిన తర్వాత ఒక దినం నీతో రావండి. నా ప్రియ సోదరుడి, నీకు వచ్చి నీతో భూమి మీద బ్రతుకున్నాక నీతో ఉండేది యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు చనిపోయిన తర్వాత కూడా ఆ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళాలని యేసుక్రీస్తు ప్రభు భూమి మీద పోలి నడిపించే దేవుడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని తెలుసుకోకుండా చనిపోతే ఖచ్చితంగా చెప్పగలను భయంకరమైన నరకమే. యేసుక్రీస్తు ప్రభుని కలిగి జీవించు, యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకొని ఆయన సొంత రక్షణ అంగీకరించి నీ పాపాలను కూడా ఆయన రక్తంతో కలగబెడితే చెప్పొచ్చు నిత్యంగా గొప్పదైన పరలోక రాజ్యము. అందుకని యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ఎక్కడ పరిచయం పెట్టకుండా ప్రభువాని పాపిని అన్ని పాపాలను ఒప్పుకుంటే చాలు. ఒక మాట ప్రభువాని పాపను క్షమించు, నీ రక్తంతో కడుగు పవిత్రపరచని ఒక చిన్న మాట ఉండే చాలు. దేవుడు క్షమించి ఆయన ఆ గొప్పదైన పరలోక రాజ్యంలో వాసు చేస్తాడు. అందుకే ప్రవేశిస్తున్న విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందదురు. కాబట్టి మేము ఎక్కడి నుంచి రాలేదండి, ఇక్కడే పెద్దరులోని బేతనీయ ప్రార్థనా మందిరం చూస్తూ వచ్చినాము. మా యొక్క సమయం అందుబాటులో బట్టి కొన్ని విషయాలు మేము మధ్య పంచుతూ వచ్చినాము. ఇంకా మీరు అనేక విషయాలు తెలుసుకోవాలంటే అక్కడ దేవుని యొక్క సేవకులు అందుబాటులో ఉంటారు. మీరు ప్రతి ఆదివారం
ఆదివారం ఉదయం 10 గంటలకు ఆరాధన కార్యక్రమం పరిచయం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని అందరూ ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ స్థలం విడిచికెళ్ళకుండా మీకోసం చిన్న ప్రార్థన చేస్తామండి. దేవుని తండ్రి